గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ర్యాపిడ్ రివిజన్‌లో ఒక 2 నిమిషాలు, ఒక 10, 15 విషయాలు నేర్చుకుంటారని చిన్న వీడియో రూపొందించానండి. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. సో, మనకు ప్రతి విషయాన్ని కొంచెం కాన్సెప్ట్ బేస్డ్‌గానే చదవండి. పాత ట్రెండ్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నాడు. ప్రతి విషయం కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే చదవండి. ఆ ప్రయాణంలో కొన్ని విషయాలు కొంచెం నాలెడ్జ్ బేస్డ్ ఉన్నటువంటి క్వెషన్స్‌ని మనం అక్కడ ఉన్న అక్షరాలతోటి, అక్కడ ఉన్న సెంటెన్స్ తోటి లేదా ఒకటే రకమైనటువంటి పదాలను వరుస క్రమ పద్ధతిలో అమర్చి ఆ విధంగా రిపీట్ చేయండి. ఇట్ గోస్ టు పర్మనెంట్ మెమరీ. మనకు ఎక్కువ కాలం పర్మనెంట్ మెమరీలో జ్ఞాపకంగా ఉంటే ఎగ్జామ్‌లో పర్ఫెక్ట్ సక్సెస్ అయ్యి ఉద్యోగం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో, లెట్ us స్టార్ట్ ది వీడియో. మనకు ప్రణయ్ భాస్కర్ గారు మంత్రిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు 96 పీరియడ్‌లో తెలంగాణ పదం గురించి మనకు శాసనసభలో మాట్లాడుతుంటే, ఆ పదాన్ని ఉచ్చరించవద్దు తెలంగాణ పదం అని చెప్పేసేసి అప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉచ్చరించాలి, తెలంగాణ పదం వాడొద్దు అని అన్న స్పీకర్ ఎవరు అని అంటే ఇక్కడ ప్రణయ భాస్కర్. ఇక్కడ యా ఉంది కదండి, యాఫర్ యనమల రామకృష్ణుడు. ఆన్సర్ ఇక్కడే ఉంటుంది. ఇదే అక్షరంతో జ్ఞాపకం పెట్టుకోండి. ప్రణయ భాస్కర్, యాఫర్ యనమల రామకృష్ణుడు. అప్పుడు స్పీకర్ ఎవరండి? యనమల రామకృష్ణుడు. తెలంగాణ పదం ఉచ్చరించవద్దన్న స్పీకర్ ఎవరు 96 పీరియడ్లో? యనమల రామకృష్ణుడు రాజీనామా చేశారు వెంటనే. తెలంగాణ పదం ఉచ్చరించవద్దని అవమానంగా. ప్రణయ్ భాస్కర్ రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యే ఎవరండి? తెలంగాణ ఎమ్మెల్యే ప్రణయ్ భాస్కర్. అప్పటి స్పీకర్ యాఫర్ యనమల రామకృష్ణుడు. మనకు 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణలో చెరువుల కింద సాగుతున్నటువంటి భూమి 11.50 లక్షల ఎకరాలు. తెలంగాణ ప్రాంతంలో 1956 ప్రాంతంలో చెరువుల కింద సాగు భూమి ఎంతండి? కేవలం 11.50 లక్షల ఎకరాలు. ఇదే 11 తోటి ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. 11/7/2008లో మనకు దేవేందర్ గౌడ్ గారు నవ తెలంగాణ ప్రజా పార్టీని స్థాపిస్తున్నానని ప్రకటించినటువంటి డేట్ ఇదండి, July 11, 2008. ఎవరండి? దేవేందర్ గౌడ్ గారు. టీడీపీలో ఉండేవాడు. తర్వాత నవ తెలంగాణ ప్రజా పార్టీని పెద్దిరెడ్డి తన ఇద్దరు కలిసేసి ఆయన సహాయం తీసుకొని నవ తెలంగాణ ప్రజా పార్టీని స్థాపించాడు. తర్వాత ప్రజారాజ్యంలో విలీనం చేసేసాడు ఈ పార్టీని. ఎవరండి? దేవేందర్ గౌడ్ గారు. ఎప్పుడు ప్రకటించారు ఈ పార్టీని? July 11, 2008లో. ఇదే 11 మళ్ళీ 4 ఏప్రిల్ 11, 1969లో మనకు ఇందిరాగాంధీ గారు లోక్సభలో తొలిదశ తెలంగాణ ఉద్యమం విస్తృతంగా జరుగుతున్నటువంటి సమయంలో 8 సూత్రాల పథకాన్ని లోక్సభలో ప్రకటించారు. ఏ డేట్ నాడు? 11/4/1969 తొలిదశ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏప్రిల్ 11, 1969 8 సూత్రాల పథకాన్ని ప్రకటించింది ఎవరు లోక్సభలో? ఇందిరాగాంధీ గారు. అప్పుడు 8 సూత్రాల పథకాన్ని ప్రకటించి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని అంశాలపై చర్చించాలని కొన్ని కమిటీలను వేసింది. అందులో వాంచు కమిటీ, వశిష్ఠ భార్గవ్ కమిటీ రెండు కూడా వా అక్షరంతో ఉంటాయి. వాంచు కమిటీ, వశిష్ఠ భార్గవ్ కమిటీ రెండు కూడా వా అక్షరాలతోటే. వాంచు కమిటీ ఆన్ ఉద్యోగుల సమస్యలపై, ఉద్యోగస్తుల విషయాలపై ఏర్పరిచినటువంటి కమిటీ ఏదండి? వాంచు కమిటీ. అదే వశిష్ఠ భార్గవ్ కమిటీ ఏమో తెలంగాణలోని మిగులు నిధులపై వేసిన కమిటీ ఏదండి? వశిష్ఠ భార్గవ. ఇదేమో వాంచు, ఇదేమో వశిష్ఠ భార్గవ్, రెండు వాతోటే. ఈ విధంగా 11 అనే అంకెకి సంబంధించిన విషయాలు 3 జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందంలో మనకు స్థానికత, లోకల్ అని ఎన్ని సంవత్సరాలు కుదించారు? ఇక్కడ స్థానికత, ఇక్కడ జట్కా ఉంటుంది, దీన్ని 2 అని చేసుకోండి. 12 సంవత్సరాలు. అంటే ఈ ఏరియాలో 12 సంవత్సరాలు జన్మతా ఉంటే వాళ్ళు తెలంగాణకు లోకల్ అవుతారని చెప్పేసి ఈ జట్కా పక్కకు 2 రాసుకోండి. పెద్ద మనుషుల ఒప్పందంలో స్థానికత ఎన్ని సంవత్సరాలు డిసైడ్ చేశారండి? 12 years అని జ్ఞాపకం పెట్టుకోండి. మలిదేశోద్యమం విస్తృతంగా జరుగుతున్నప్పుడు వైద్యుల శంకరావ సభ ఎక్కడ జరిగింది? వైద్యుల శంకరావ సభ వికారాబాద్ జరిగింది. అక్షరం ఒకటే అండి. వైద్యుల శంకరావ సభ ఎక్కడ జరిగింది? వికారాబాద్. వైద్యుల శంకరావ సభ వికారాబాద్. వా. నెక్స్ట్, తెలంగాణ రీజనల్ బోర్డు, ప్రాంతీయ బోర్డును రద్దు చేసినటువంటి సీఎం ఎవరు? తెలంగాణ రీజియనల్ బోర్డు రద్దు చేసింది ఎన్టీఆర్. తెలంగాణ రీజనల్ బోర్డును రద్దు చేసింది ఎన్టీఆర్. ఎన్టీఆర్ గవర్నమెంట్ రాగానే వెంటనే ప్రాంతీయ మండలి బోర్డును రద్దు చేసింది. తెలంగాణ రీజనల్ బోర్డు రద్దు చేసింది ఎన్టీఆర్. అక్షరాలతోటి జ్ఞాపకం పెట్టేసుకోండి. నెక్స్ట్, మనకు ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఒక జివో వచ్చిందండి. అది GO 610. ఈ GO 610 అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల విషయం లోపల ఎన్టీఆర్ గవర్నమెంట్ చిన్న ఎక్సర్సైజ్ చేయమని చెప్పేసి ఒక కమిటీ సిఫార్సుతో GO 610ను జారీ చేయడం జరిగింది. అది ఏ కమిటీ సిఫార్సు అనుకోండి? సుందరేషన్ కమిటీ. సుందరేషన్, ఇక్కడ 0 ఉంటుంది కదండి. 0కు ఈ 610ని యాడ్ చేయండి. ఈ GO 610 ఎవరి కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ గవర్నమెంట్? 610 జీవోను సుందరేషన్ కమిటీ. ఏ కమిటీ? సుందరేషన్ కమిటీగా 0కు 6 యాడ్ చేసుకోండి. సింపుల్గా జ్ఞాపకం ఉంటుంది. షోయబుల్లా ఖాన్ను హత్య చేసినప్పుడు, షోయబుల్లా ఖాన్ను ఘోరంగా హత్య చేయడం జరిగింది. ఆ టైంలో
తను ఏ పత్రిక దీంట్లో పనిచేసేవాడు? షోయబుల్లా ఖాన్. ఈ కాకు జట్కా ఉంటుంది కానీ దీన్ని ఐ అనుకోండి. ఇమ్రోజ్ పత్రిక. ఏ పత్రిక? ఇమ్రోజ్ పత్రిక. షోయబుల్లా ఖాన్ హత్య చేసినప్పుడు తను పనిచేస్తున్నటువంటి పత్రిక ఇమ్రోజ్. ఇక్కడ జట్కా ఉంటుంది కదా, ఇది IMROZ అనుకోండి. ఇమ్రోజ్ పత్రిక అని ఇక్కడ ఉన్నటువంటి అక్షరంతో జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ తెలంగాణ యాసలో, సో తెలంగాణ మాండలికంలో తెలంగాణ భాషలో అనుకోండి. సో నావెల్స్ రచించిన వారు అల్లం రాజయ్య. నావెల్స్ NO అల్లం రాజయ్య గారు. సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి. NO అల్లం రాజయ్య గారు తెలంగాణ మాండలికంలో అనుకోండి. లేకపోతే తెలంగాణ యాసలో నావెల్స్ రచించిన వారు అల్లం రాజయ్య గారు. 1978లో కల్లోలిత ప్రాంతంగా ప్రకటించినటువంటి ప్రాంతాలు ఏవి? కల్లోలిత ప్రాంతాలుగా వేటిని ప్రకటించారు? కల్లోలిత సిరిసిల్ల, లితత్యాల, జగిత్యాల. సిరిసిల్లాను, జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా 1978లో ప్రకటించడం జరిగింది. జగిత్యాల, సిరిసిల్ల మనకు తెలిసిందే. అప్పుడు జరిగినటువంటి ఎజిటేషన్లో 1978 ఎజిటేషన్లో 2 ప్రాంతాలు కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. సిరిసిల్ల, జగిత్యాల. ఆన్సర్ ఇక్కడనే ఉంటుందండి. అక్షరాలతో జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ 32వ రాజ్యాంగ సవరణ దీనిలో భాగంగా తీసుకొచ్చారండి. 6 సూత్రాల పథకం అమలులో భాగంగా 3x2 6. 3x2 ఎంత? 6. ఎన్నో రాజ్యాంగ సవరణ? 32వ రాజ్యాంగ సవరణ. వేటిని అమలు కొరకు అనుకోండి? 6 సూత్రాల పథకం అమలు. తెలంగాణ ప్రాంతంలో సమస్యలపై 6 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దీని విషయంలోనే మనకు ఎన్నోవ రాజ్యాంగ సవరణ చేశారు? 32వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలతోటి, పదాలతోటి ఈ విధంగా సింపుల్గా జ్ఞాపకం పెట్టుకుని ఒక 2 నిమిషాలు కేటాయించి 15 విషయాలు మీకు ఈ స్పీడప్లో ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, ఉపయోగపడతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.